రిజెక్ట్ చేశారు. మరి ఆ రిజెక్ట్ చేసినటువంటి వారికి ఇప్పుడు చూస్తేనేమో వాళ్ళు మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకోవాలంటే అలాట్ అయినట్టు వస్తూ ఉంది. మరి అటువంటి వాళ్ళ దగ్గర కన్సెంట్ తీసుకొని మంత్రి గారు చెప్పారు కన్సెంట్ తీసుకుంటామని, కానీ సచివాలయాలకు ఇన్స్ట్రక్షన్స్ మాత్రం వెళ్ళలేదు. సచివాలయాలకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఎవరైతే మరి అక్కడికి వెళ్ళమని చెప్పేసి రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు బెనిఫిషరీస్, వాళ్ళ దగ్గర మళ్ళీ కన్సెంట్ తీసుకొని రద్దు చేసి ఫ్రెష్గా మళ్ళీ కొత్తగా ఇళ్ళ ఇచ్చే లిస్టులో పెడతారని మీ ద్వారా మంత్రి గారిని నేను అడుగుతున్నాను. అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సహచర సభ్యులు చెప్పినట్లే సార్ నాది అయిపోయినాక మాట్లాడండి సార్. సిగ్నేచర్స్ ఉన్న వాళ్ళు చూస్తామని సార్. సిగ్నేచర్ అధ్యక్ష, ధన్యవాదాలు అధ్యక్ష. 2019-14 మధ్యలో సహచర సభ్యులు చెప్పినట్లు పట్టణాలకి దూరంగా 10-15 కిలోమీటర్ల దూరంలో జగనన్న కాలనీలను ఏర్పాటు చేసి ప్రైవేటు భూములని లక్షల కోట్లకుతో సేకరించి రాష్ట్ర ఖజానాకి గత ప్రభుత్వము నిలువెల్లా దోపిడీ చేశారు అధ్యక్ష. ఈ భూములలో రాళ్లుండాయా, ఇది కొండ పొరంబోకులా అనేది చూసుకోకుండా వీటిలో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి చాలా ఆర్భాటంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు అధ్యక్ష. కానీ దాంట్లో ఏ విధమైన రోడ్లు కానీ తాగునీరు కానీ విద్యుత్ సౌకర్యం కానీ లేకుండా గాలికి వదిలేశారు అధ్యక్ష. అంటే పేదవాళ్ళు నీళ్లు లేకుండా కరెంటు లేకుండా ఉండాలనేది జగనన్న లక్ష్యమేమో మనకు తెలియదు అధ్యక్ష. ఇలాంటి పట్టాలలో అప్పులు చేసి మళ్ళా ఎక్కడైనా ఈ పట్టాలు లాగేసుకుంటాదేమో ప్రభుత్వం అన్న భయంతో వీళ్ళు బేస్మెంట్ వరకు నిర్మించుకొని ఇంకా తర్వాత నిర్మించుకోవడానికి డబ్బులు లేక ఆర్థికంగా చితికిపోయినారు అధ్యక్ష. అలాగనే భవిష్యత్తులో ఇల్లు మంజూరు కాదేమన్న భయంతో అల్లాడిపోతున్నారు అధ్యక్ష. ఇలా అంతగానే అదే కాకుండా అధ్యక్ష, ఈ యొక్క జగనన్న కాలనీలలో ఈ యొక్క ఆధార్ కార్డులని తీసుకొని వాళ్ళు సంబంధం లేని వ్యక్తులకి ఆధార్ కార్డుని లింక్ చేసేసి ఇళ్ళని శాంక్షన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈరోజు వందల సంఖ్యలో లబ్ధిదారు ఇళ్ళకు వచ్చి మాకు ఇల్లులు కావాలనంటే వాళ్ళ ఆధార్ కార్డులు పెట్టి మేము చెక్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయిందని చెప్పేసి సిస్టంలో వస్తూ ఉంది అధ్యక్ష. దీనికి మీ అధ్యక్షతన ఈ హౌసింగ్ దాని మీద ఒక హౌస్ కమిటీ వేసి సమగ్ర విచారణ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. ప్లీజ్ కోఆపరేట్ చేయండి ప్లీజ్. ఇంకా చాలా వర్క్ ఉంది ప్లీజ్, ఏమనుకో ప్లీజ్. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారు కానివ్వండి, నారాయణ రెడ్డి గారు కానివ్వండి, మాధవి గారు కానివ్వండి, కన్నా లక్ష్మణ్ గారు మీరు చెప్పినవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష. ఆ సమస్యలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ ఇప్పుడు అవన్నింటినీ ఏ విధంగా సరిచేయాలనే దీంట్లో ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్కి తేడా ఏమిటో ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే కక్షపూరితంగా అప్పటికే 4 లక్షల ఇల్లు శాంక్షన్ చేయబడి ఉంటే ఎన్టీఆర్ హౌసింగ్ కింద వాటిని నిర్దాక్షిణ్యంగా